వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ కి 495 కోట్ల ఆదాయం వచ్చింది 2023-24 సంవత్సరాలలో. దేశంలోనే అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్ కి 612 కోట్లు వస్తే ఆ తర్వాత రెండో స్థానంలో బీఆర్ఎస్ కి వచ్చింది. ఆ తర్వాత బీజు జనతాదళకి 245, టీడీపీకి 174, వైసీపీకి 121తో 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. అయితే 2023-24, 24-25 మధ్య కాలంలో 20,000కు పైగా అందాయి విరాళాలు ఎలక్ట్రో బాండ్ల ద్వారా. ఈ నిధులపై 40 ప్రాంతీయ రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. వాస్తవానికి ఎలక్ట్రోల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024 ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంతకన్నా ముందు అంటే 2023 మార్చి నుంచి 2024 ఫిబ్రవరి వరకు బాండ్ల ద్వారా ఆయా పార్టీలకు అందిన నిధుల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా 2023-24లో 40 రాజకీయ పార్టీలకు కలిపి 1,820.02 కోట్లు అందాయి. అదే సమయంలో 20,000 కన్నా ఎక్కువ మొత్తంలో వచ్చిన విరాళాలు కేవలం 347.69 కోట్లు మాత్రమే కావడం ఇక్కడ గమనార్హం. బాండ్ల రద్దు తర్వాత 2024-25లో 20,000 కన్నా ఎక్కువ మొత్తంలో వచ్చిన విరాళాలు ఏకంగా 1,051 కోట్లకు చేరుకున్నాయి. ఇక 23-24, 24-25 ఆర్థిక సంవత్సరాలలో రాజకీయ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాలలో 60% కంటే ఎక్కువ వాటా డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, వైసీపీ, టీడీపీదే కావడం గమనార్హం. 2023-24లో అత్యధికంగా 100.18 కోట్ల విరాళాలను ప్రకటించి టీడీపీ అగ్రస్థానంలో ఉంది. 24-25కి వచ్చేసరికి 83 కోట్లకు పడిపోయింది. మరోవైపు 23-24లో కేవలం 4 విరాళాల ద్వారానే ఏకంగా 62.50 కోట్లు వచ్చినట్లు ప్రకటించింది వైసీపీ. 24-25లో 37 విరాళాల ద్వారా 140 కోట్లను ఆర్జించినట్లు చెప్పింది. ఇక జనసేన పార్టీకి 23-24లో 36 కోట్లు, 24-25లో 25 కోట్లు వచ్చాయని ఏడీఆర్ చెప్పింది. అయితే 24-25లో 365.78 కోట్ల విరాళాలతో డిఎంకే మొదటి స్థానంలో, 184.96 కోట్లతో తృణమూల్ కాంగ్రెస్ రెండో స్థానంలో, 140 కోట్లతో వైసీపీ మూడో స్థానంలో, 83 కోట్లతో టీడీపీ నాలుగో స్థానంలో, 66 కోట్లతో అన్నా డిఎంకే ఐదో స్థానంలో ఉంది. మరి ఇక్కడెక్కడ బీఆర్ఎస్ కనిపించట్లేదు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. కోట్లలో పతనం అయిపోయింది. 23-24లో 8 విరాళాల ద్వారా 85 కోట్లను ఆర్జించిన బీఆర్ఎస్ 24-25 వరకు వచ్చేసరికి 15 కోట్లను మాత్రమే స్వీకరించింది. అంటే ఆ పార్టీ విరాళాల మొత్తంలో ఏకంగా 82% పైగా క్షీణత నమోదైనట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. 82% పడిపోయింది. కారణం ఏమై ఉంటుంది? కేసీఆర్ చరిష్మా పడిపోయిందా, లేకపోతే అధికారంలో లేదనా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.